చేద్దాం అనుకుంటారు ఇప్పుడు. ఇలా మేమేంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఏదైతే ఉందో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిరు. తీర్మానంలో బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. ఇలా రామచంద్రరావు అంటారు బయటకు వచ్చేసి మేము ఇది నెగ్గదు అని చెప్పిన రామచంద్రరావు గారు బీజేపీ నుంచి. నేను రామచంద్రరావు గారు చెప్తున్నాను, అయ్యా మీరు పెద్ద నాయకోవిధులు కదా, మీరు కూడా ఒక న్యాయవాది కదా, మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు దీంట్లో కొన్ని ఈ రకంగా పోతే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కాదు, దీనికి కొంచెం సవరణలు చేయాలి, మరి మేము సూచనలు ఇస్తున్నాము, సలహాలు ఇస్తున్నాము, దాని పద్ధతి ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని ఆ రోజు మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో పెట్టినప్పుడే చెప్పాలి కదా సూచనలు సలహాలు ఉంటే. మీరు సంవత్సరం ఆగిన తర్వాత అది సరైనటువంటి విధానంలో పెట్టలేదు, ఆయన న్యాయస్థానంలో నిలబడదు. న్యాయస్థానంలో ఎట్లా నిలబడాలి నువ్వు చెప్పాలి కదా ముందే. మీ బాధ్యత లేదా? మీ 8 మంది అసెంబ్లీ సభ్యులకు బాధ్యత లేదా? ఆ రోజేమో అసెంబ్లీలో తీర్మానం పెట్టి దానికి ఏమో తీర్మానానికి మీరు మద్దతు తెలుపుతారు, ఇలా బయటకు వచ్చేసేమో దాంట్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? న్యాయపరమైన చిక్కులు ఉంటే చెప్పాలి కదా. అంటే కావాలని చెప్పేసి కదా ఈ రోజు రేవంత్ రెడ్డి, రామచంద్రరావు, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బలుకోనే కదా ఈ రిజర్వేషన్ కట్టుదలుతున్నది ఈ రోజు. ఓ అమ్మా, అంతే అంటావా? 100% వాళ్ళ స్టేట్మెంట్ వల్ల అర్థం చేసుకోవచ్చు అండి. వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రోజు మీద పంచాయతీ పెట్టుకుంటారు లోపల కథ. మేము మీరు పార్టీ పరంగా ఇస్తే మేము పార్టీ పరంగా ఇస్తాం. ఆ పార్టీ పరంగా ఇచ్చేది చట్టపరంగా రాదు. ఎవడో ఎట్లయినా ఇద్దామనుకుంటారు కదా మీరు. మీరు ఇద్దామని డిసైడ్ అయ్యారు, మరి చేసేదో చేయండి. ఆయన ఇద్దామంటుండు రామచంద్రరావు, మీరు పార్టీ పరంగా ఇస్తే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నాడు కదా. మరి ఆ ఇచ్చేదేదో పార్లమెంట్ దగ్గర 9th షెడ్యూల్ లో చేర్చివ్వండి. 10 రోజులకి ఎందుకు మీకు అంత తొందర? ఎందుకు తొందర పడతా ఉన్నారు? ఉడికేదాకా ఉండి చల్లదాకా అవుతారు అంతే. కావాలని చెప్పేసి దీని మీద కుట్రలు చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కుట్రలే. బీసీ రిజర్వేషన్ అని టేబుల్కి వచ్చినంత వరకు కుట్రలే. కేవలం ఎన్నికల హామీలే, ఏం ఓట్లు దండుకోవడం కోసం చేసేటువంటి కార్యాచరణ. కాకపోతే మొన్న మీరు 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఈ జడ్పీటీసీ ఎంపీ చాలా మంది నామినేషన్లు వేసారు. ఇలా నామినేషన్ వేసే వాళ్ళు నోటి కాడు గుందుకుంటా అంటే ఊకుంటారు రండి. ఇలా ఒక పక్క నామినేషన్ వేపించి 42% మేము కట్టుబడడం అని చెప్పేసి నామినేషన్లు కూడా పడ్డాయి కదా. పడ్డాక మళ్ళీ ఇప్పుడు ఉపసంహరించుకొని మీకు ఇయ్యం, మేము పాత పద్ధతిలో పోతాము, లేకపోతే పార్టీ పరంగా ఇస్తాము అంటే అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా ఇక్కడ బీసీలు? అంటే చూస్తలేరు అనుకుంటున్నారా మీరు? అంతా ఇప్పుడు ఏమంటే కడగూర కంపోలే అంతా కచ్చపెచ్చ వ్యవహారం ఏముంది, అది అయితట్లేదు పోతట్లేదు అనేది కూడా ఇప్పుడు ఊర్ల పూట కూడా లేదు పోయేటట్టు లేదని అనుకోవట్లేదు. వీళ్ళు అంత చూడడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా తెలిసిపోయింది అందరికి ఈ రోజు. వీళ్ళ ముసుగు ఏందో తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఇవాళ ఈ ఒక్క రోజుల్లోనే ఇలా పాలమూరు యూనివర్సిటీలో మీటింగ్ ఉంది, షాబాద్ లో మీటింగ్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది, ఈ రోజు అమరవీరుల స్థూపం దగ్గర మీటింగ్ ఉంది. మీటింగ్ లేదనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా ఇలా ఎక్కడెక్కడ జరుగుతా ఉందో? అమ్మని సామి రంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద జరుగుతూనే ఉంది. ఈ రోజు నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పటికైనా బీసీలు, బీజేపీలు ఉన్నటువంటి బీసీలు కానీ, కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తెలంగాణ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పటికైనా మీరందరూ వాళ్ళు చేస్తున్నటువంటి చూసి వాళ్ళ జెండాలను ఎజెండాలను తీసి పక్కన పెట్టి తగలబెట్టి బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం కామని చెప్తాం వాళ్ళకి ఇప్పటికైనా. ఎందుకంటే వాళ్ళ కింద ఎన్ని రోజులు ఈ విధమైనటువంటి మీరు వాళ్ళ జెండాలు మోసిన రోజులు, వాళ్ళ జిందాబాదులు కొట్టిన రోజులు ఈ ఉద్యమం అనేది ఈ విధంగానే ఉంటది. వీళ్ళు ఈ విధంగానే మన ఓట్లతోటి గద్దెనెక్కి మన నెత్తిని చేయి పెట్టేసి భస్మాసుర హస్తం పెడతారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పదవులకు త్యాగం చేసి రాజీనామా చేసేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, నిజంగా ఈ వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, మీ లోపల బీసీల రక్తమే ఉంటే, మీకు సిగ్గు శరాలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా మీ పదవులకు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం మన వాటా కోసం కొట్లాడమని చెప్తా ఉన్నాయి సార్. ఏవో తాత, ఈ డెడికేషన్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదమాట కథ. మరి మూజు కాడికి వచ్చి కూర్చుంది ఇది. మరి బీసీ బిడ్డలకు మరి సెగ తగులుతుందా? మరి మీరు అంటారు బాగానే ముందు పడుతున్నారు కానీ ఈ సెగ అందరు తగులుతుంది ఏం బాగుండు. కానీ
కొన్ని ఇటు అటు అటు ఇటు జారిపోతుంది. తగులుతుంది, చూస్తా ఉన్నాము. ఈ మంత్రుల వైఖరి చూస్తా ఉన్నాము, ముఖ్యమంత్రి వైఖరి చూస్తా ఉన్నాము. ఇది రేపు అసెంబ్లీకి పోవచ్చు, సెక్రటరియట్కి పోవచ్చు, ఈ ఉద్యమం సీఎం ఇంటికి పోవచ్చు, ప్రగతి భవన్ కు పోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం తీరుగా వంట వార్పులు కావచ్చు, నేషనల్ హైవే దిగ్బంధాలు కూడా కావచ్చు. వామ్మో, ఇది ఇలా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే అవుతుంది. ఇలా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అడిగారు సామాజిక తెలంగాణ అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకెందుకు ఈ సామాజిక తెలంగాణ రావట్లేదు? ఎక్కడ పోతా ఉంది ఈ రోజు వ్యవస్థ? ఇప్పుడు మేమేమి ఎవరు రిజర్వేషన్ అడుగుతాం. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలు పొందుతారు, ఎస్టీ రిజర్వేషన్లు ఎస్టీ పొందుతారు. ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నటువంటి 10% మీరు 10% ఉంటే 10% తీసుకుంటారు. అరే మేము ఇప్పుడు ఇలా 60% ఉంటే 42% అడుగుతా ఉంటే మీరు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి అసలు? తాత ఇప్పుడు బీసీ సంఘాలు కూడా మరి అన్ని కలిసికట్టుకు ఉన్నట్టేనా? ఎందుకంటే కొన్ని సంఘాలు ఇప్పుడు జనాలు అనుకునే మాట పొద్దుగానే సంచిరా పొద్దుకేం బుట్లే ఉంటాయి కొన్ని సంఘాలు. మరి అందరు కలిసికట్టుగా చేస్తేనే ఏదైనా కథ నడుస్తుంది. మరి అట్లే మీరు చెప్పింది కూడా నిజమే ఉంది, ఆ లోపం అనేది ఉంది. వాళ్ళని కూడా గమనించాము ఈ రోజు. ఎవరెవరు ఈ పొద్దుట ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బీసీ ఉద్యమాన్ని మా చుట్టూ తిప్పుకోవాలి, ఇది బయటికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళ చేతులకు వెళ్ళకూడదు, ప్రజా ఉద్యమంగా మారకూడదు అని చెప్పేసి కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రలకు కూడా ప్రభుత్వాలు సహకరిస్తా ఉన్నాయి. ఆ కుట్రలు కూడా ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు. అది కూడా బయట పడుతుంది, త్వరలోనే బయట పడుతుంది. వాళ్ళ భరతం పట్టడానికి కూడా ఇలా బీసీలు సిద్ధంగా ఉన్నారు. అవసరం అనుకుంటే ఆ నాయకులను దేశరిత ఆమర నిరాధ దీక్ష చేయమని చెప్పి ప్రకటిస్తారు. మీకు నిజంగా మీరు ఇన్ని మీటింగ్ పెడితే చేస్తా ఉన్నారు కదా, అధికార పార్టీలను పిలుస్తా ఉన్నారు, అక్కడ ఆపోజిషన్ పార్టీలను పిలుస్తా ఉన్నారు కదా, మీరు ఆమర నిరాధ దీక్ష కూర్చొని మీకు చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఇవాళ. అందుకనే త్వరలోనే వాళ్ళది కూడా బయటపడుతుంది. ఎవరు ఇటువైపు ఉన్నారు, ఎవరు అటువైపు ఉన్నారు, ఎవరు సరైనటువంటి ఉద్యమ రీతిలో పోతా ఉన్నారు అనేది తెలుస్తా ఉంది ఈ రోజు. లేదని ఏం లేదు, ఇప్పుడు ఉద్యమాలు చేసిన కొంతమంది ఉన్నారు. అలాంటిగా వాళ్ళు ఇప్పటికైనా మార్చుకొని ప్రభుత్వాలకు తలొగ్గకుండా కార్యాచరణ చేస్తే బాగుంటది. ఇప్పుడు నిన్న కూడా మీటింగ్లు జరిగినాయి. ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి వస్తారు, కాంగ్రెస్ నుంచి వస్తారు. మరి మద్దతు తెలపడానికి ఓడాడుకుంటున్నాడు మీకు తెలవాలి కదా. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నోడు ఉంటే, తెలివి ఉన్నోడు ఉంటే కొంచెమన్నా ఆలోచిస్తారు. అదే 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ వేదిక మీద ఉన్నారు, మీరు చూసి ఉంటారు కూడా, నిన్న చూసి ఉంటారు. అదే వేదిక మీద బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మరి 3 రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నప్పుడు అడ్డుకుంటున్నది ఎవరు? మరి ఇప్పుడు చెప్పాలి కదా. మీరు అన్నారు కదా ఇందాక బీజేపీ అడ్డుకుంటున్నాను. మరి బీజేపీ వాళ్ళు స్పష్టంగా అక్కడ అటెండ్ అవుతా ఉన్నారు కదా, మద్దతు తెలుపుతా ఉన్నారు కదా, వచ్చి రౌండ్ టేబుల్ లో కూర్చుంటా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు తెలియట్లేదా ఎవరు అడ్డుకుంటారు? అంటే ఇది కేవలం డ్రామా అనుకోవాలా? పసిగట్టాలి కదా ఏంటనేది. మీరు వాళ్ళని తీసుకొచ్చేసి ఎవరైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని రౌండ్ టేబుల్ నడిపితే అయిపోతుందా? మరి ఇక్కడ మద్దతు అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు, ఇక్కడ బీసీ రౌండ్ టేబుల్ లో మద్దతు తెలుపుతారు. మరి బిల్లు కూడా పార్లమెంట్ లో తెప్పడానికి మీకు రోగం ఏంటి? మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? బీసీ రిజర్వేషన్ అనే వరకు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇలా ఎన్ని బిల్లులు పాస్ అయినాయి? పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయింది. మహిళా బిల్లు పాస్ అయినప్పుడు మరి అందులో కూడా అడిగిరు బీసీ కోట ఏంటో చెప్పమని చెప్తే ఇప్పటిదాకా చేర్చలేదు. ఇప్పుడు పార్లమెంట్ లో ఏదైనా కానీ పార్లమెంట్ లో జరిగిన దానికే కదా చట్టపరంగా వచ్చేది బిల్లులు. కేవలం